నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. ఏపీలో ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. ఏపీ సీఎం లేఖతో తెలంగాణ సీఎం ఖుషి. పేదలకు ఇకపై ఇసుక ఉచితం. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ గడువు పెంపు. ఇకపై ఆన్లైన్లోనే సీఎం రిలీఫ్ ఫండ్. బీ ఫామ్ పొందనేవాడే విజేత అంటున్న కేసీఆర్. నిర్వధికంగా వాయిదా పడ్డ లోక్సభ. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ఏపీలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీ, దెబ్బతిన్న రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీతో రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైందని సీఎం మండిపడ్డారు. సచివాలయంలో ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అనేక సమస్యల్లో చిక్కుకున్నారని, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి అని అధికారులను సీఎం ఆదేశించారు. ఇక గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీతో పాటు రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లు, ఇసుక పాలసీ, దీనివల్ల కలిగిన నష్టం, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీపై రివ్యూ చేపట్టారు. నూతన ఇసుక పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. 2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలు అమలు చేసిన పాలసీలను, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన విధానాలను అధికారులు వివరించారు. 2016లో తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ వల్ల వచ్చిన ఫలితాలు, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పాలసీలు మార్చడం వల్ల జరిగిన నష్టాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. ఇక గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంది అని అధికారులు వివరించారు. తక్షణం నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలి అని అన్నారు. ప్రస్తుతం స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉన్న ఇసుకను సరఫరా చేసేందుకు ఉన్న వెసులుబాటును పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఇసుక కొరత సమస్యను తీర్చడం, ధరలను నియంత్రించడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇక ప్రజలకు ఇబ్బంది లేని విధంగా నూతన ఇసుక పాలసీని రూపొందించాలి అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించని పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. మీ లేఖను అందుకున్నందుకు సంతోషంగా ఉందని రేవంత్ అన్నారు. ఈ నెల 6న మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో తాము ఇరువురి సమావేశం ఉంటుంది అని తెలిపిన సీఎం, విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుందాము అని లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ అనుభవం ఎనలేనిది అని రేవంత్ కొనియాడారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ ద్వారా ఓ లేఖను పోస్ట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏర్పడ్డ విభజన సమస్యలను పరిష్కరించుకోవడం కోసం లేఖ రాసినట్లు చంద్రబాబు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనం కోసం విభజన సమస్యల పరిష్కారం దిశగా సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. తద్వారా విభజన సమస్యలపై చర్చించుకుందామని, పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారాలు అందిపుచ్చుకుందామని తన లేఖలో చంద్రబాబు కోరారు. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా 2 రాష్ట్రాల సమగ్ర, సుస్థిర అభివృద్ధి కోసం పరస్పరం సహకారం అందించుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడిచాయని, పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉండగా అవన్నీ ఇంకా పెండింగ్లోనే ఉండిపోయాయని చంద్రబాబు తెలియజేశారు. వాటి కారణంగా మన 2 రాష్ట్రాల్లో సంక్షేమం, ఇతర అంశాలకు అడ్డంకిగా మారుతోంది అని చంద్రబాబు తన లేఖలో అభిప్రాయపడ్డారు. పేదల గృహ నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. ఇందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. 2014-19 కాలంలో ఇసుక విధానం ఎలా ఉంది, పేదలకు ఎలాంటి మేలు జరిగింది, 2019-24 మే నెల వరకు ఇసుక అమ్మకాల విధానం ఎలా ఉంది, ఎవరు లబ్ధి పొందారు, ప్రభుత్వానికి జరిగిన నష్టం, పేదలు, గృహ నిర్మాణ రంగానికి జరిగిన నష్టం ఎంతో అంచనా వేయాలని ఆదేశించారు. మంగళవారం ఇక్కడ సచివాలయంలో గనుల శాఖ ఉన్నతాధికారులతో ఆయన ఇసుకపై సమీక్ష జరిపారు. జగన్ పాలనలో ఇసుక పాలసీ వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని, గృహ నిర్మాణ రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక డంపులు వైసీపీ నేతలు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి అన్న సమాచారం ఉందని, ధరలను భారీగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. తక్షణమే ఇసుక ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రీచ్లు, స్టాక్ పాయింట్లు, డంపుల పరిధిలో ఎంత ఇసుక అందుబాటులో ఉంది అని ప్రశ్నించారు. ఇక ప్రస్తుతానికి దాదాపు 40 లక్షల టన్నులు అందుబాటులో ఉందని అధికారులు నివేదించినట్లు తెలిసింది. ఈ ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ను సీఎం ఆరా తీశారు.
ఆ ఇసుకను ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు, భారీ కొండలను తలపించే డంపులు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, వాటిని ఇంకా ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదా అని అడిగారు. ఉచిత ఇసుక విధానంతో పాటు గతంలో జరిగిన పొరపాట్లు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి బుధవారం మరోసారి గనుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సమగ్ర నివేదికలు సిద్ధం చేసుకుని రావాలని ఆదేశించారు. ఇకపై ఆఫ్లైన్ ఇసుక అమ్మకాలు జరగడానికి వీల్లేదు అని స్పష్టం చేశారు. అధికారం కోల్పోయిన వైసీపీ నేతల గుండెల్లో వణుకు మొదలైంది. వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంలో చేసిన తప్పులన్నీ ఇప్పుడు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటాయో అన్న ఉద్దేశంతో ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో వైసీపీ లీడర్లు నానా తంటాలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ నాయకుడు మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అనేక మంది దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. కానీ అందులో కొందరు మాత్రమే ఉద్యోగాలు పొందారు. మిగిలిన చాలా మంది ఉద్యోగాలు పొందలేకపోయారు. ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా ఆయన కుటుంబంలో మొత్తం 3 పదవులతో గత 15 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నా ఒక్కరోజు కూడా పుంగనూరుకు రాకపోవడంతో స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని అడ్డుకున్నారు. ఇక పెద్దిరెడ్డి కుటుంబం అంటతో స్థానిక వైసీపీ నేతలు గత 5 ఏళ్లుగా పాల్పడ్డ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అయితే ఇప్పుడు పుంగనూరులో పరిస్థితులు మారుతున్న విషయాన్ని గ్రహించిన ఆ నాయకుడు ఉద్యోగాలు రాకుండా ఉన్న వ్యక్తులకు వారి దగ్గర తీసుకున్న నగదును తిరిగి రిటర్న్ ఇస్తున్నాడు. అయితే ఈ విషయంలో ఎక్కడా తన పేరు బయటకు రాకూడదు అంటూ సదరు నాయకుడు వారి వద్ద ఒప్పందం చేసుకుని ఆ ప్రకారమే వారికి డబ్బులు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమందికి డబ్బులు ఇవ్వగా మిగిలిన వారికి నెలలోపు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా టీడీపీ నేతలకు తెలిసినా తనపై ఖచ్చితంగా కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తారని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. పుంగనూరులో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఇక ఈ పరిణామాలతో వైసీపీ నాయకులు వణికిపోతున్నారు. కాకినాడ టౌన్ ఎమ్మెల్యే ద్వారంపూడి మరోసారి రెచ్చిపోయారు. స్థానిక గొడారిగుంట ప్రాంతంలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న భవనం 2వ ఫ్లోర్ కూల్చివేసేందుకు వచ్చిన అధికారులపై ఆయన అనుచరులు దాడికి దిగారు. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. స్థానిక రాజలక్ష్మీ నగర్లో వైసీపీ కార్యకర్త మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడైన ఒక వ్యక్తికి చెందిన ఇంటి నిర్మాణానికి మొదటి ఫ్లోర్ వరకు అనుమతులు ఉండగా అప్పట్లో అధికార అండతో అడ్డగోలుగా 2వ ఫ్లోర్ కూడా నిర్మాణం చేపట్టాడు. ఇది గమనించిన టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డగోలుగా అనుమతులు లేకుండా నిర్మించిన 2వ ఫ్లోర్ను కూల్చివేయాలని నోటీసులు ఇచ్చారు. వారం రోజుల కిందటే ఈ నోటీసులు ఇచ్చినప్పటికీ సంబంధిత వ్యక్తి స్పందించకపోవడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం రంగంలోకి దిగి 2వ అంతస్తు కూల్చే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అక్కడ ప్రత్యక్షమై రభస సృష్టించారు. భవనం పై అంతస్తు కూల్చే పని పర్యవేక్షిస్తున్న అధికారులను నిలువరించి తన అనుచరులతో వీరంగం సృష్టించారు. అంతటితో ఆగకుండా ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులకు ద్వారంపూడి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇంతలో అక్కడున్న పోలీసులు ఎంత అడ్డుకుందామో అని ప్రయత్నించినా చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులతో రెచ్చిపోయి ఎదురుదాడికి దిగారు. నిబంధన ప్రకారమే ఈ చర్యలకు దిగామని, అక్రమ నిర్మాణాలపై చర్యలు అడ్డుకోవద్దు అంటూ ఉన్నతాధికారుల నుంచి సమాధానం రావడంతో చేసేదేమీ లేక ద్వారంపూడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. శారదాపీఠానికి వైకాపా ప్రభుత్వం కొత్త వలసలో కేటాయించిన 15 ఎకరాలకు పైగా భూ కేటాయింపులను రద్దు చేయాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కోరారు. ఆయన నేతృత్వంలోని బృందం భూమి కేటాయించిన కొండ ప్రాంతాన్ని పరిశీలించింది. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, హిందూ సంస్థల ప్రతినిధులు కలిసి కొండ ప్రాంతాన్ని పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వం కొండను చౌకగా శారదాపీఠానికి కష్టపెట్టిందని శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. వాణిజ్య కార్యకలాపాల కోసం కోరినా అనుమతి ఇచ్చారు. పూర్తిగా వ్యాపార ధోరణితో ఇది జరగడం, కొండ వినియోగానికి అనుమతించడం దారుణమని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఈ అనుమతులు రద్దు చేయాలని, చారిత్రక ఆనవాలుగా ఉండే కొండను పరిరక్షించాలి అని ఆయన డిమాండ్ చేశారు. శారదాపీఠానికి భూ కేటాయింపులు రద్దు చేయాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ కోరారు. వైకాపా క్యాంప్ కార్యాలయంలో శారదాపీఠం పనిచేస్తోంది అని మూర్తి యాదవ్ ఆరోపించారు. కొత్త వలసలో విలువైన కొండను కేటాయించడం దారుణమని, వేద పాఠశాల పెడతాము అంటూ భూమి కేటాయించుకున్నారు అని ఆయన విమర్శించారు. స్థిరాస్తి వ్యాపారానికి అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేయడం హేయము అంటూ మూర్తి యాదవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శారదాపీఠానికి 2019కు ముందున్న ఆస్తులు ఎంత, ఇప్పుడు బినామీలకు ఉన్న ఆస్తులు ఎంత అనే లెక్కలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ ఊతకర్ర కాదు, కత్తి అని టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని నడపడానికి ప్రధాని మోదీ 2 ఊతకర్రలు,
టీడీపీ జేడీయూలను ఉపయోగిస్తున్నారు అని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యపై శబరి తీవ్రంగా స్పందించారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే ఊతకర్ర అని మాట్లాడుతున్నారో అది ఊతకర్ర కాదు, కత్తి అంటూ శబరి వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఈడీ అరెస్ట్ చేసింది అంటూ టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ సభను తప్పుతో పట్టిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును నా సొంత నియోజకవర్గం నంద్యాలలో ఏపీసీఐడీ అరెస్ట్ చేసింది అని వివరించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతిని ఎంపీ బైరెడ్డి శబరి ఎండగట్టారు. గత 5 ఏళ్లలో దేశం అభివృద్ధి సాధిస్తే ఏపీ పరిస్థితి మాత్రం దిగజారిపోయింది అన్నారు. చివరికి రాజధాని లేని రాష్ట్రంగా వైసీపీ సర్కార్ చేసింది అన్నారు ఎంపీ శబరి. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులను వైసీపీ సర్కార్ పూర్తిగా పక్కన పడేసింది అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం గత 5 ఏళ్లలో 13,000 కోట్లు ఇస్తే వాటిని పూర్తిగా పక్కదారి పట్టించారని ఎంపీ ఆరోపించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేసిన 8,000 కోట్లలో కనీసం ఒక్క రూపాయి కూడా పంచాయతీల అభివృద్ధికి ఖర్చు చేయలేదు అని ఎంపీ శబరి విమర్శించారు. రాష్ట్రంలో కనీసం ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, మద్యం, ఇసుక, భూ కుంభకోణాలు జరిగాయని పార్లమెంటులోనే ఆరోపించారు. వైసీపీ సర్కార్లో ఉపాధి లేక యువత రోడ్డున పడ్డారని, శ్రామికులకు పని లేదని, రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎంపీ బైరెడ్డి శబరి ఎద్దేవి చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ శాఖల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రక్షాళన చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలి అని సూచించారు. ఒక్కో అధికారి ఒక్కో ప్లానింగ్ షిప్ ఐడియాను 2 వారాల్లో ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు పలువురు ముఖ్యమంత్రులతో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులు ఇప్పటికీ కీలక విభాగాల్లో ఉన్నారని, ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి అధికారులు తమ పనితీరును చాటుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలి అనే సంకల్పంతో విధులు నిర్వహించాలని, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి అని కోరారు. అధికారులందరూ ఏకతాటిపై పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని అన్నారు. సచివాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు అందరూ తమ విభాగాలపై పట్టు సాధించాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలను అమలు చేసింది అని సీఎం చెప్పారు. తర్వాత 100 రోజులు ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచిపోయాయని, ఇకపై అధికారులు విధిగా పరిపాలనపైనే దృష్టి సారించాలని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం అన్ని విభాగాల కార్యదర్శులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఈ సమీక్షలో పాల్గొన్నారు. మొత్తం 29 విభాగాలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈసారి మళ్లీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని ఆ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉంది అని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత చీ అనిపించుకునేలా ప్రవర్తిస్తారు అంటూ విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత మళ్లీ అలాగే జరిగిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్మన్లతో మంగళవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వంలో జెడ్పీ చైర్మన్లందరూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజా జీవితంలో ఒకసారి నిలిచిన తర్వాత అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసేటోళ్లు నిజమైన రాజకీయ నాయకులు అని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని సవ్యంగా నడిచాయని పేర్కొంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు, తాగునీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్య తలెత్తి మత కల్లోల కూడా చెలరేగడం బాధ కలిగిస్తోంది అని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న అధికారులే ఇప్పుడు కూడా ఉన్నప్పటికీ శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తుందో ఆలోచించాలి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించింది అని పేర్కొన్నారు. అత్యున్నత చదువు అనుభవించి పార్టీని వెడుతున్న వారిని 4 రోజులు పదవులు లేకపోతే ఉండలేరా అని ప్రజలే అసహించుకుంటున్నారు అని కేసీఆర్ అన్నారు. తమ పాలనలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను పేర్లు మార్చకుండా ఇంకా బాగా అమలు చేశామని గుర్తు చేశారు. భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వస్తుందని, పార్టీ శ్రేణులు సమన్వయంతో ఓపిక పట్టాలని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. దీర్ఘకాలంగా జైల్లో మగ్గుతున్న తమ కుటుంబ సభ్యులను విడుదల చేయాలి అంటూ ఖైదీల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాపాలనలో దరఖాస్తులు అందజేశారు. వీటిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాలను ఆదేశించారు. దరఖాస్తులను పరిశీలించిన సీనియర్ అధికారులు అర్హులైన వారి వివరాలను
హైలెవెల్ కమిటీ ముందుంచారు. హైలెవెల్ కమిటీ విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాను కేబినెట్ ముందుంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ ఖైదీల విడుదలకు ఆమోదముద్ర వేసింది. అనంతరం ఆ జాబితాకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఖైదీల ముందస్తు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం చెర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు ఇవాళ విడుదల కానున్నారు. వీరిలో 205 మంది యావజ్జీవ శిక్ష పడినవారు, 8 మంది తక్కువ కాలం శిక్ష పడినవారు. వీరందరికీ జైల్లో వివిధ వృత్తులకు సంబంధించిన నైపుణ్య అభివృద్ధి శిక్షణలు ఇచ్చారు. మెరుగైన ప్రవర్తన ద్వారా సమాజంలో తిరిగి కలిసిపోవడానికి వారందరికీ కౌన్సిలింగ్ ఇప్పించారు. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన DMF స్టాల్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. గనుల శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లోని 645 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలకు బొగ్గు, ఇతర ఖనిజాల గనుల CSR యాక్టివిటీలో భాగంగా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. దీనిలో భాగంగా గనులు ఉన్న ప్రాంతాల ప్రజల విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, నైపుణ్యత, స్వయం సహాయక బృందాలకు అవసరమైన శిక్షణ, ప్రోత్సాహకాన్ని అందించే కార్యక్రమాలు చేపడుతున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక దేశవ్యాప్తంగా DMF ఆధ్వర్యంలో 92,000 కోట్లకు పైగా నిధులు ఉన్నాయి. ఇందులో 50,900 కోట్లను వెచ్చించి 3,29,945 ప్రాజెక్టులు చేపట్టగా ఇందులో 1,88,642 ప్రాజెక్టులు పూర్తయినట్లు ఆయన వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయం సహాయక బృందాలు మహిళలను లఖ్పతి దీదీలుగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నారని, DMF నిధుల ద్వారా స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులకు సరైన గుర్తింపును కల్పించడం, రానున్న రోజుల్లో వీరికి ఆదాయ వనరులను సమకూర్చే లక్ష్యంలో భాగంగానే DMF స్టాల్ ప్రారంభించామని కిషన్ రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. CMRF నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్సైట్ను రూపొందించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వెబ్సైట్ను ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో CMRF నిధులు పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. ఇకపై ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. CMRF కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జతచేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్లో సంబంధిత దరఖాస్తుదారులు బ్యాంకు అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్లోడ్ చేసిన తర్వాత CMRF కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లును సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ను సంబంధిత ఆసుపత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే CMRF అప్లికేషన్ను ఆమోదించి చెక్ను సిద్ధం చేస్తారు. చెక్ పైన తప్పనిసరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ను ముద్రిస్తారు. దీనివల్ల చెక్ పక్కదారి పట్టే అవకాశం ఉండదు. ఇక ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. ఈ నెల 15 తర్వాత CMRF దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మాత్రమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను 2,500 కోట్లతో మొదలు పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం 19,000 కోట్లకు రీడిజైన్ చేసి 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు అని విమర్శించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకొని 6 నెలలైందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇక రైతులకు రుణమాఫీ కోసం శ్రీకారం చుట్టామని, ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాటను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది అన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ యువతను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు ఏం చేసిందో చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని, గత ప్రభుత్వ పెద్దలు పేపర్లు లీక్ చేయించి వారి బంధువులకు ఉద్యోగాల కోసం నిరుద్యోగులను బలిచేసుకున్నారు అని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుతూ ఈ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది అని ఆయన తెలియజేశారు. ఆగస్టు 15వ తారీఖున సీతారామ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ను ముఖ్యమంత్రితో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగే సమావేశంలో గతంలో ఆ రాష్ట్రంలో కలిపిన తెలంగాణను చెందిన 7 మండలాలను తిరిగి రాబట్టే అంశంపై పట్టుబట్టాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. ప్రస్తుతం చంద్రబాబు పైనే కేంద్రంలో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఇవాళ ఆయన శక్తిమంతుడు కాబట్టి ఆయనపై ఒత్తిడి తెచ్చి 7 మండలాలు లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్టు తెలంగాణకు కేంద్రం ఇచ్చేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలవరం కట్టుకుంటే తమకు అభ్యంతరం లేదు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పడకేసినా పట్టించుకోకుండా ప్రభుత్వం మొద్దునిద్రపోతుంది అని హరీష్ ఆరోపించారు. 9 ఏళ్ల తమ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు
అమలుకు గ్రామ పంచాయతీలకు 3,300 కోట్లు, మున్సిపాలిటీలకు 1,700 కోట్లు నిధులిచ్చామని, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన ఈ 7 నెలల్లో గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పారు. వృద్ధులకు ప్రతి నెల 4,000 పింఛన్ ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఈ హామీ నెరవేర్చకపోగా అంతకుముందు ఇచ్చే 2,000 కూడా 2 నెలల నుంచి ఇవ్వడం లేదు అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం అధికారంలోకి రాగానే ఆ రాష్ట్రంలోని వృద్ధులకు పాత బకాయిలు కలిపి 7,000 ఇచ్చారని హరీష్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ గడువును ఈ నెల 31వ తేదీ దాకా పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటిలోగా నివేదిక ఇవ్వాలి అని కోరింది. బీఆర్ఎస్ సర్కార్ కుదుర్చుకున్న ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లను నామినేషన్ ప్రాతిపదికన అప్పగించడంపై విచారణకు ప్రస్తుత సర్కారు మార్చి 14న ఈ కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నివేదిక ఇవ్వడానికి జూన్ 30న గడువు నిర్ణయించారు. అయితే జస్టిస్ నరసింహారెడ్డి ఏప్రిల్ 7న ప్రారంభించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం అది కీలక దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో గడువును మరో నెల రోజుల పాటు పెంచుతున్నట్లు ఇంధన శాఖ విద్యుత్ కమిషన్ కు సమాచారం ఇచ్చింది. కాగా కేసీఆర్ నిర్ణయాల వల్లే విద్యుత్ రంగానికి నష్టం జరిగిందని కమిషన్ కు పలువురు నివేదించారు. ఈ నేపథ్యంలో జూన్ 19న వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కేసీఆర్ కు కమిషన్ లేఖ రాసింది. ఆయన అంతకు ముందు రాకపోవడంతో జూన్ 29తో ఆ గడువు ముగిసినట్లు కమిషన్ భావించింది. కేసీఆర్ విషయంలో మరికొద్ది రోజుల పాటు వేచి చూసే ధోరణి అవలంబించాలని మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరెంజ్ బౌల్ చౌరస్తాలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. షామీర్పేట్ పోలీసులు మేడ్చల్ ఎస్ఓటీ పోలీసుల ఆధ్వర్యంలో అక్రమంగా తరలిస్తున్న 800 కిలోల పత్తి విత్తనాలతో పాటు వాటిని తరలిస్తున్న డీసీఎం వ్యాను డ్రైవర్ మల్లేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మేడ్చల్ డీసీపీ కోమటిరెడ్డి తెలియజేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కేంద్రంగా నకిలీ విత్తనాలు తరలిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది అని, ప్రస్తుతం పట్టుబడిన 8 కిలోల నకిలీ పత్తి విత్తనాలు సూర్యాపేట నుంచి బెల్లంపల్లికి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో షామీర్పేట ఆరెంజ్ చౌరస్తా వద్ద పట్టుకున్నట్లు డీసీపీ తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా మార్చేందుకు వ్యవసాయ శాఖ, పోలీస్ సిబ్బంది నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ కోమటిరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ బాచుపల్లిలో పోలీసుల దాష్టికం బయటపడింది. బంగారు గొలుసు దొంగతనం చేసింది అనే అనుమానంతో అపార్ట్మెంట్లో పనిచేసిన మహిళను చిత్రహింసలకు పెట్టిన ఉదంతం వెలుగు చూసింది. బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్ జయదీప్ ఎస్టేట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన భార్యాభర్తలు పనిచేస్తున్నారు. భర్త వాచ్మెన్ కు పనిచేస్తుండగా భార్య అపార్ట్మెంట్లో గల ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ నేపథ్యంలో గత నెల 16న అదే అపార్ట్మెంట్లో గల జీవన్ ఫ్లాట్ యజమాని పిలుపుతో ఒకే ఒక్క రోజు అతడి ఇంట్లో పనిచేసింది. అయితే అదే రోజు బంగారు గొలుసు మాయమైంది. గోల్డ్ చైన్ మిస్సింగ్ వ్యవహారంలో పని మనిషిపై అనుమానం వ్యక్తం చేసిన ఫ్లాట్ యజమాని దాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత నెల 19 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు 11 రోజుల పాటు ప్రతిరోజు తనను పోలీస్ స్టేషన్కు పిలిపించి ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టారని బాధిత మహిళ మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే మిస్ అయిన గోల్డ్ చైన్ నువ్వే తీశావు అంటూ నేరాన్ని ఒప్పుకునేలా బలవంతం చేశారని, ఏదైనా పాత చైన్ తీసుకువస్తే కేసు నుంచి తప్పిస్తాము అని పోలీసులు చెప్పారని బాధితులు వివరించింది. ఇక దీంతో ఆ గోల్డ్ చైన్ తన బాబాయి వద్ద ఉందని చెప్పి దాన్ని తీసుకువెళ్లి పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించింది. పోలీసుల దెబ్బలు తట్టుకోలేక చెయ్యని దొంగతనం నేరాన్ని అంగీకరించాను అని ఆమె వాపోయింది. అయితే ఆమె బాబాయిని కూడా స్టేషన్ కు తీసుకురావాలని చెప్పడంతో జరిగిన అవమానాన్ని భరించలేక అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని బాచుపల్లిలోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు బాధితురాలు చెప్పింది. ఇదిలా ఉంటే తన బాబాయి ఆత్మహత్యానికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నీరు మున్నీరైంది. చెయ్యని నేరానికి మానసికంగా, శారీరకంగా హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక విభాగం టీఎస్ న్యాప్ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తనను చితకబాది అక్రమ కేసు బనాయించారని వంకడోతు వీరన్న అనే వ్యాపారి ఆరోపించారు. సినీ ఫక్కిలో సాగిన ఈ కేసులో టీఎస్ న్యాప్ పోలీసులతో పాటు లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్, కీలక పాత్రధారుడైన కానిస్టేబుల్పై న్యాయ విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ, ఏసీబీ, డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంగళవారం హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్తో కలిసి వీరన్న తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అపూర్ గ్రామానికి చెందిన మా కుటుంబానికి టీఎస్ న్యాప్ కానిస్టేబుల్ అయిన తమ బంధువు బుక్యా రాజేందర్తో పాత తగాదాలు ఉన్నాయని, తనపై కక్ష కట్టిన రాజేందర్ గంజాయి కేసు మోపి జైలు పాల్చేస్తున్నాడని బెదిరించేవాడని బాధితుడు చెప్పాడు. ఈ నేపథ్యంలో టీఎస్ న్యాబ్ లంగర్ హౌస్ పోలీసులు ఇన్స్పెక్టర్ అండతో రాజేందర్ తన మొబైల్ ఫోన్ను ట్రాక్ చేశారని, గత ఏడాది ఆగస్టు 9న కారు డ్రైవర్తో కలిసి వస్తుండగా ఓఆర్ఆర్
గట్కేసర్ టోల్ గేట్ 9 వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారని బాధితుడు చెప్పారు. తన కారు నెంబర్ ప్లేట్ తొలగించి అత్తాపూర్కు వచ్చిన తర్వాత తిరిగి బిగించారని బాధితుడు వీరన్న తెలియజేశారు. తర్వాత కారులో గంజాయి తరలిస్తున్నట్లు టీఎస్ న్యాబ్ లంగర్ హౌస్ పోలీసులు సీన్ సృష్టించారని బాధితుడు ఆరోపించారు. తమ కుటుంబం మొత్తం 10 నెలలుగా పోలీసుల వేధింపులతో తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నామని విలపించాడు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 6 నెలల రిమాండ్ తర్వాత విడుదలైన పోలీసులు బెదిరింపులు మాత్రం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. జూన్ 24వ తేదీన సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూన్ 24, 25 తేదీల్లో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. 26వ తేదీన 18 లోక సభ స్పీకర్గా ఓం బిర్లా తిరిగి ఎన్నికయ్యారు. 27వ తేదీన లోక్సభ, రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. లోక్సభ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఇక జూన్ 24న తేదీన సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూన్ 24, 25 తేదీల్లో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. 26వ తేదీన 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా తిరిగి ఎన్నికయ్యారు. 27వ తేదీన లోక్సభ, రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. 28వ తేదీన ఉభయ సభలో సాధారణ కార్యకలాపాలు జరిగాయి. జూలై 1, 2వ తేదీల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరిగింది. ఇక ఈ రోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభ తీర్మానం చేసింది. ఆ వెంటనే సభను స్పీకర్ ఓం బిర్లా నిరవధికంగా వాయిదా వేశారు. కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రయోజనకారి కానీ ఆర్థిక చర్యలతో దేశంలో ఆర్థిక అశాంతి నెలకొన్నందుకు కుట్ర చేస్తోంది అని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఇక రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ ఇదంతా ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ చేస్తుంది అని తప్పుపట్టారు. ఎన్నికల సమయాల్లో చేస్తున్న వాళ్లు చేస్తున్న వాగ్దానాలు ఆయా రాష్ట్రాల అధికారంలోకి వచ్చినప్పుడు తీసుకుంటున్న చర్యలతో దేశం ఆర్థిక అశాంతి వైపుకి వెళ్తుంది అన్నారు. కాంగ్రెస్ కుట్ర వల్ల ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దేశానికి ఆర్థిక భారంగా మారతాయని చెప్పారు. ఇక లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల ఫలితాలు తమ ఆకాంక్షలకు అనుగుణంగా రాకుంటే దేశంలో అశాంతిని సృష్టిస్తామని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రకటించిందని మోదీ అన్నారు. అశాంతిని విస్తరింపజేయడమే వారి లక్ష్యమని ఆరోపించారు. ఇక దేశ ఎన్నికల ప్రక్రియను ప్రశ్నించడం ద్వారా అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నించారు. సీఏఏ విషయంలోనూ ఇదే చేశారు. ఇక ప్రజల్లో అపోహలు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అల్లర్లో వారి ప్రమేయం ఏమిటో దేశ ప్రజలంతా కూడా చూశారు అంటూ కాంగ్రెస్ పార్టీ తీరును ప్రధాని ఎండగట్టారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మరోసారి ఈవీఎంలపై అపనమ్మకం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తమకు 80కి 80 లోక్సభ సీట్లు వచ్చినా ఈవీఎంలపై తమ అభిప్రాయం మారదని, అనుమానాలు తొలగవు అని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో భాగంగా మంగళవారం ఆయన లోక్సభలో మాట్లాడారు. తాను ఈవీఎంలను నిన్న నమ్మలేదు, నేడు నమ్మడం లేదు అన్నారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం స్థానాలన్నీ మేమే గెలిచినా కూడా నమ్మే ప్రసక్తే లేదు అన్నారు. ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చినా సరే వాటికి స్వస్తి పలుకుతామని